మొఘల్ ఆర్కిటెక్చర్స్ అయితే కట్టించడం జరిగింది. సో ఏనుగు సవారీ చేయలేదు కానీ అన్నీ చేసాం. చక్కగా వింటుంది చూడండి, బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిటీ ప్యాలెస్ అండి. నేనైతే సిటీ ప్యాలెస్ సమీపంలోకి వెళ్తున్నాను. సో నేనైతే ఒక తప్పు చేశాను. మనకి హవా మహల్ దగ్గర 52 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకొని మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర కంపోజిట్ టికెట్ తీసుకున్నాను. సో జంతర్ మంతర్కి మీరు ఈసారి జైపూర్ వచ్చేటప్పుడు జంతర్ మంతర్ దగ్గర కంపోజిట్ టికెట్ తీసుకోండి. సో ఆ టికెట్ అనేది మీకు హవా మహల్ కూడా వ్యాలిడ్ ఉంటుంది. సో నాకు మళ్ళీ ఇక్కడ సో చక్కగా ఆ టికెట్ తీసుకొని మళ్ళీ కంపోజిట్ టికెట్ అనేది మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. సో డైరెక్ట్గా మీరు జంతర్ మంతర్కి వచ్చి కంపోజిట్ టికెట్ తీసుకుంటే హవా మహల్ ఇక్కడ చాలా దగ్గర కాబట్టి చక్కగా మీరు ఆ టికెట్తోనే మీరు చక్కగా అన్నీ ఇక్కడ ఉన్న టూరిస్ట్ లొకేషన్స్ కూడా ఎఫోర్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే సిటీ ప్యాలెస్ కన్నా సెపరేట్ టికెట్ అంటే మరి మనకున్న కంపోజిట్ టికెట్ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. సో టికెట్ అనేది తీసుకొని లోపలికి అయితే నేను వెళ్తాను. సో టికెట్ సో ఇదిగోండి మనకి సిటీ ప్యాలెస్ మ్యూజిక్ టికెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు చక్కగా. మనకి అడల్ట్స్కి అయితే 300 ఛార్జ్ చేస్తారు, చిన్నపిల్లలకి అయితే స్టూడెంట్ వ్యాలిడ్ ఐడి కార్డ్ అయితే 150 రూపాయలు. నైట్ వ్యూ అయితే మళ్ళీ 500 అన్నారు కానీ టికెట్స్ అవైలబుల్ లేవు. నేను 300 ఇచ్చి అయితే లోపలికి వెళ్ళి టికెట్ అనేది తీసుకుంటాను. మనోడు కనిపించట్లేదు. సో ఇదిగోండి ఇక్కడ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మనకి మార్నింగ్ అయితే 300, నైట్ టైం అయితే 550 రూపాయలు బాతున్నారు. చిల్డ్రన్ అయితే అడల్ట్ డిస్కౌంట్ 250 రూపీస్. సో టికెట్ అయితే తీసుకున్నాను 300 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదిగోండి మ్యాప్, సిటీ ప్యాలెస్ మ్యాప్ ఇది. గేట్ 1 వీరేంద్ర పాల్, ఉదయ్ పాల్, గ్యాలరీస్. సో సిటీ ప్యాలెస్కి అయితే వచ్చాను. ఇది ఎంట్రన్స్ అండి. సో జైపూర్లో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ అట్రాక్షన్స్ ఏమైనా ఉంటే మనకి సిటీ ప్యాలెస్. సో జైపూర్ రాజులందరూ కూడా నివసించిన రాయల్ రెసిడెన్స్ ఇది. బా టికెట్ అయితే తీసుకున్నాను కానీ 300 రూపాయలు ఛార్జ్ చేశారు. సో మనకి గజేంద్రుడు, క్యామెల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏంటి అటు వెళ్ళొచ్చా? అది బ్యూటిఫుల్. సో ఏనుగు సవారీ చేయలేదు కానీ అన్నీ చేసాం. చక్కగా వింటుంది చూడండి, బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అండి. మనకి ఇది ఎలిఫెంట్ రైడ్ అనేది మనకి సాయంత్రం 6 తర్వాత మొదలవుతుందంట. 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెరీ ఫైనెస్ట్ ఎలిఫెంట్ ఐ హ్యావ్ సీన్. సో చేయాలి. ఏనుగంటే నాకు చాలా ఇష్టం కానీ మరి 1500 అంటే కొంచెం కాస్ట్లీ. సో ఇదిగోండి మనం సిటీ ప్యాలెస్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. సో లోపల అయితే మనకి 300కి ఏవేవి మనకి అందిస్తారో మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే తెలియజేస్తాను. దానికి మరి సిటీ ప్యాలెస్లో మేజర్ అట్రాక్షన్ ఎందుకంటే ఫేమస్ మనకి రాజ్పట్నా యూరోపియన్ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్స్ అయితే కట్టించడం జరిగింది. సో మ్యూజియంకి అయితే వెళ్ళాను కానీ ఫోటోగ్రఫీ అనేది ప్రొహిబిటెడ్. లోపల మనకి సిటీ ప్యాలెస్లో క్లాక్ టవర్ ఉంది కదా, ఇదంతా కూడా మనకి యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కట్టించడం అయితే జరిగింది. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది సిటీ ప్యాలెస్. సో కాకపోతే లోపల మనకి ఫోటోగ్రఫీ అనేది బ్యాండ్. సో బయట భాగం మాత్రం మనం తీసుకోవచ్చు. ఇది మనకి 1734 అయితే అద్భుతమైన నిర్మాణం కట్టించడం అయితే జరిగింది. సో ఏదో ఫిలిం షూటింగ్ అయితే అవుతుందండి. డ్రోన్ అయితే పైకి ఎగరేస్తున్నారు. బా సో ఇదిగోండి మనకి ఫ్రంట్స్ ఆఫ్ ది మ్యూజియం లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. అత్తర్లు, మనకి పెయింటింగ్స్, కావాల్సిన క్లాత్స్, మెటీరియల్స్, దుద్దులు, గాజులు, ఇదంతా ప్యాలెస్ లోపలే ఉంది. సో బాగున్నాయి కానీ ఎవరికి తీసుకెళ్లాలో ఏంటి మన ఈ అటైర్స్ అయితే మనకు తెలియదు. చీరలు, కంచిపట్టు,
ఇది స్టైల్ పెయింటింగ్స్. సో బాగుందండి, ప్యాలెస్ అయితే అద్భుతంగా ఉంది. బయట షూటింగ్ కూడా జరుగుతుంది. నేను మొత్తం ఇక్కడ ఏవేవి చూస్తున్నాను, ఎంతవరకు ఫోటోగ్రఫీ ఎలవడైతే అంతవరకు తీసేస్తాను. సిటీ ప్యాలెస్ అంతా తిరగాలంటే చాలా ఓపిక ఉండాలండి. చాలా చాలా మ్యూజియంస్ అయితే ఉన్నాయి. నేను కొన్నికైతే క్యాప్చర్ చేశాను. సో మరి ఎంతవరకు అలౌ చేస్తున్నారు, ఎంతవరకు అలౌ చేయట్లేదని మాకేం తెలియదు. ఇక్కడ ఫిలిం షూటింగ్ అయితే జరుగుతుంది. సో మహారాజా సవై జైసింగ్ గారే కట్టించారు ఈ అద్భుతమైన సిటీ ప్యాలెస్. మేజర్ అట్రాక్షన్స్ ఫర్ జైపూర్ రూలర్స్ టు రిసైడ్ ఇన్ దిస్ రాయల్ రెసిడెన్స్. సో బాగుంది, ప్యాలెస్ అయితే బాగుంది. అక్కడ మనకి ఇదిగోండి, మనకి ఫస్ట్ మ్యూజియం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి అక్కడ ఫ్రెండ్స్ ఆఫ్ ది మ్యూజియం షాపు, డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకి జైపూర్ అటైర్స్, రాజస్థాన్ అటైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి మనకి ఆర్కిటెక్ట్ ఎవరంటే మనకి విద్యాధర్ ఆర్కిటెక్ట్గా ఉండి చక్కగా ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. సో బ్యూటిఫుల్. మనకి సిటీ ప్యాలెస్ బ్యూటిఫుల్ డిస్ప్లే అనేది ఇక్కడ ఇచ్చారు. సో చాలా అద్భుతమైన ప్యాలెస్ అండి. మనకి ఇది ఓల్డ్ అంబాసిడర్. ఎప్పుడో చిన్నప్పుడు మన సినిమాల్లో చూడటం కానీ ఇప్పుడు రియల్గా చూడటం అవుతుంది. ఫారినర్స్ కంటే మరి ఫారినర్స్కి మనకి ఏనుగులు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫోటోలు అయితే తెగదిగుతున్నారు. బ్యూటిఫుల్ అండి. 292 సంవత్సరాల క్రితం కట్టించిన అద్భుతమైన నిర్మాణం. చక్కగా జైపూర్ వచ్చేటప్పుడు దిస్ వాజ్ ద మేజర్ టూరిస్ట్ లొకేషన్. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జైపూర్ ప్యాలెస్ అండి. బాగుంది. అంబాసిడర్ అయితే పింక్ కలర్ మంచి మెలమెల మెరిసిపోతుంది. బా ఎంత సిటీ ప్యాలెస్ సమీపంలో ఉన్నాను. బాగుంది. ఎన్విరాన్మెంట్ అయితే మనకి జనం కలకల మెరిసిపోతున్నారు. విపరీతంగా ఉన్నారు జనం. ఇటు మొత్తం టూరిస్ట్స్ అందరూ కూడా రాజస్థాన్లోనే ఉన్నట్టున్నారు. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. సో ఇదిగోనండి, చాలా బ్యూటిఫుల్ ప్యాలెస్. కానీ వెన్ యూ కంపేర్ విత్ ద 2 types of palaces, like I would say, like Udaipur Palace is 100% recommended because they allow photography inside and lot of galleries to cover and అక్షయ పాత్రలు తరిగిపోతాయి. సో హియర్ ఇక్కడ మనకి ఏంటంటే మనకి మేజర్గా లోపల ఉన్నవన్నీ కూడా సేల్స్, లైక్ యూ కెన్ బై డిఫరెంట్ ఆర్నమెంట్స్ దగ్గర నుండి డిఫరెంట్ పెయింటింగ్స్, ఫ్రెండ్స్ ఆఫ్ మ్యూజియం, మనకి అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ చక్కగా అయితే కొనుక్కోవచ్చు. ఐ స్టిల్ రికమెండ్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ మార్క్ ఇన్ జైపూర్. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్గా చక్కగా మనం వీడియోగ్రఫీ అన్నీ తీసుకొని స్టిల్ మోర్ బ్యూటిఫుల్ అంటే ఉదయపూర్ ప్యాలెస్ ఇస్ డెఫినెట్లీ 100% రికమెండెడ్. ఈ జైపూర్ ప్యాలెస్ అంటే మనకి ఇట్స్ యాక్చువల్లీ గుడ్, బట్ the benefits what they are offering for the same kind of price was a little bit more నాకు అనిపించింది. నేను చెప్పాను. సో లోపల ఉన్న మనకి ఎడిషన్స్ కానీ ద గ్యాలరీస్ when you compare from that to this is little bit lower than Udaipur, but still this was an amazing city palace which is a landmark in Jaipur. సో ఇది మనకి మహారాజా సవై జైసింగ్ అనే రాజు అయితే ఇది అద్భుతమైన నిర్మాణం 1729లో స్టార్ట్ చేసి 1732లో అయితే కట్టించడం అయితే జరిగింది. చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ అండి. ఏకైక ఆర్కిటెక్చర్ మనకి రాజ్కోట్నాస్, మొఘల్, ఇంకా యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్తో మనకి అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. సో ఇక్కడ నుండి నేను అంబర్ ప్యాలెస్కి కానీ లేకపోతే సెంట్రల్ మ్యూజియం కానీ వెళ్ళి ఆ అద్భుతమైన వివరాలు అక్కడ తెలియజేస్తాను. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిటీ ప్యాలెస్ అండ్ బై, టేక్ కేర్. జై హింద్.